శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. అందరికీ నమస్కారం. హోమియోపతిన అంకితభావంతో నేర్చుకుంటున్న లెవెల్ 2 విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు ఈనాటి విశ్లేషణకు స్వాగతం. క్లినికల్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో రకరకాల సవాళ్లు, భయాలు ఎదురవడం చాలా సహజం. ఆ భయాలను జయించడానికి ప్రాక్టీస్లో మనం సాధారణంగా చేసే తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడం ఎంతో అవసరం. ఈనాటి ఎక్స్ప్లెయినర్లో ఆ తప్పులేమిటో, వాటిని ఎలా అధిగమించాలో లోతుగా గమనిద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలు చూడబోతున్నాం. పరిశీలనలో జరిగే పొరపాట్లు, మందుల ఎంపిక, మోతాదు మరియు రిపిటేషన్, అగ్రవేషన్ వర్సెస్ సప్రెషన్, వైద్యుని క్రమశిక్షణ మరియు చివరగా సారాంశం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం పరిశీలన. అసలు తప్పులు ఎలా, ఎక్కడ మొదలవుతాయి? క్లినికల్ కేస్ మేనేజ్మెంట్లో అబ్జర్వేషన్ అనేది పునాది లాంటిది. రోగిని గనక మనం తప్పుగా పరిశీలిస్తే పునాది కదిలిపోయినట్లే. తప్పుడు నిర్ణయాలన్నీ అక్కడే మొదలవుతాయి. ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో వైఫల్యాలకు అసలు కారణం మన మానసిక స్థితే. తొందరపాటు, రోగికేమవుతుందో అన్న భయం, ఒక రకమైన గందరగోళం, ఇకపోతే మెటీరియా మెడికాని పైపైన మాత్రమే చదవడం. ఈ ఒత్తిడి వల్లే కంగారులో తప్పుడు మందులెంచుకోవడం జరుగుతుంది. హోమియోపతి ప్రాక్టీస్లో సహనం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అదొక బ్రహ్మాస్త్రం. అక్కడి నుండి తదుపరి పెద్ద సవాలు వైపు మారుదాం. అదే మందుల ఎంపిక. సరైన మందును ఎంచుకునే విధానంలో ఎలాంటి ప్రాథమిక తప్పులు జరుగుతుంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, చాలామంది ఒకేసారి 2-3 మందులు కలిపి వాడటం లేదా కాంబినేషన్స్ ఇస్తుంటారు. దీన్నే పాలీఫార్మసీ అంటాం. నిజానికి ఇది హోమియోపతి మూల సూత్రాలకే పూర్తి విరుద్ధం. మనం ఎప్పుడూ ఒక్క మందే అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి. కేవలం ఒక్క మందు మాత్రమే శరీరంలోని వైటల్ ఫోర్స్ని సరిగ్గా మేల్కొల్పగలదు. కాంబినేషన్స్ వాడితే రోగలక్షణాలు అణిచివేయబడతాయేమో కానీ నిజమైన క్యూర్ అయితే రాదు. ఇక మరో ముఖ్యమైన విషయం, మనకి రోగం పేరు ఏమాత్రం ముఖ్యం కాదు. మైగ్రేన్, ఆర్థరైటిస్ లేదా జ్వరం అని పేరు చెప్పగానే మందును ఎప్పుడూ ఫిక్స్ చేయకూడదు. 10 మందికి ఒకే జ్వరం ఉండొచ్చు, కాని వారి లక్షణాలు, వారి తీరు వేరుగా ఉంటాయి కదా. కాబట్టి రోగి యొక్క ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, వారి ఖచ్చితమైన లక్షణాల సముదాయాన్ని బట్టి మాత్రమే మందును ఎంపిక చెయ్యాలి. మనం వైద్యం చెయ్యాల్సింది రోగానికి కాదు, రోగికి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తయారు చేసేటప్పుడు జనరల్స్ని ఎప్పుడూ విస్మరించకూడదు. అంటే దప్పిక ఎలా ఉంది, వాతావరణానికి ఎలా స్పందిస్తున్నారు, నిద్ర ఎలా పడుతోంది, ఆకలి ఎలా ఉంది, వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైనవి మానసిక లక్షణాలు. ఇవన్నీ కలిపితేనే ఒక పర్ఫెక్ట్ టోటాలిటీ తయారవుతుంది. వీటిని వదిలేస్తే మాత్రం ప్రాక్టీస్లో ఖచ్చితంగా దారి తప్పినట్లే. ఒక మొక్కను గుర్తుపట్టడానికి ఒకే ఒక ఆకుమీద ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అలాగే కేవలం ఒకే ఒక కీనోట్ లక్షణం మీద ఆధారపడి మందు ఇవ్వడం కూడా అంతే ప్రమాదకరం. ఉదాహరణకు బ్రెయోనియా, పల్సటిల్లా, నక్స్వామికా, సల్ఫర్ వంటి మందులకు కొన్ని ప్రత్యేకమైన కీనోట్సుంటాయి నిజమే. కానీ కేవలం ఆ ఒక్క లక్షణాన్ని చూసి మందు ఇవ్వకూడదు. ఆ కీనోట్ అనేది రోగి యొక్క పూర్తి శారీరక, మానసిక టోటాలిటీతో సింక్ అవ్వాలి. సరే, మందు ఎంపిక గురించి చూసాం. ఇప్పుడు 3వ విభాగం పోసాలజీ, అంటే మోతాదు, అలాగే తప్పుగా మందును పదే పదే రిపీట్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. ఈ రిపిటేషన్ టైమ్లైన్ని ఒక్కసారి గమనించండి. ముందుగా ఒక డోస్ మందు ఇచ్చాక ఉపశమనం మొదలైన సమయంలో మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఆ ఉపశమనం పూర్తిగా ఆగిపోయిన తరువాత మాత్రమే మళ్ళీ రిపీట్ చేయాలి. ప్రతిరోజూ పదే పదే మందు ఇవ్వడం వల్ల స్వస్థత ప్రక్రియ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఇది ఆర్గనాన్లోని అఫరిజమ్స్ 246 నుండి 248 వరకు హానిమాన్ గారు చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఇక్కడే మినిమం డోస్ లేదా కనీస మోతాదు అనే సూత్రం హోమియోపతిలో అత్యంత ఆవశ్యకం. మందును ఎక్కువగా వాడటం లేదా అత్యధిక మోతాదు ఇవ్వడం వల్ల అది వైటల్ ఫోర్స్ని డామినేట్ చేసేస్తుంది. దీనివల్ల అనవసరమైన డ్రగ్ ప్రూవింగ్ జరిగి ఏకంగా కొత్త రోగ లక్షణాలు పుట్టుకొస్తాయి. మేలు జరగకపోగా రోగికి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రాక్టీస్ మొదట్లో ఉండే ఒక ఆందోళన వల్ల మొదటి మందు పనిచేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వకుండానే వెంటనే వేరే మందుకు మార్చేస్తుంటారు. ఇది మనం ఖచ్చితంగా మానుకోవాల్సిన అలవాటు. ప్రశాంతంగా వేచి ఉండి నిశితంగా పరిశీలించిన తర్వాతే మందును మార్చాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు
మందు ఇచ్చిన తరువాత రోగి స్పందనను అంచనా వేసే అత్యంత కీలకమైన దశలోకి అడుగుపెడదాం. అగ్రవేషన్ మరియు సప్రెషన్. ఇక్కడే మనకు చాలా అపార్థాలు, కన్ఫ్యూషన్స్ వస్తుంటాయి. మందు వేసిన తర్వాత లక్షణాలు కొద్దిగా పెరిగినా కూడా రోగి మానసికంగా చాలా ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటే అది నిజమైన హోమియోపతి అగ్రవేషన్, భయపడాల్సిన పనేలేదు. అలా కాకుండా తప్పు డోస్ వల్ల లేదా పదే పదే వేయటం వల్లొచ్చేది మెడిసినల్ ప్రూవింగ్. ఇక మూడవది, మందు అసలు పనిచెయ్యక జబ్బు దానంతట అదే సహజంగా ముదిరిపోవటం. ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని డాక్టర్ ఎంఎల్ ధవలే గారు అద్భుతంగా వివరించారు. వీటిని మనం ఖచ్చితంగా వేరుచేసి చూడగలగాలి. సప్రెషన్ అంటే ఏమిటి? చర్మంపైన వచ్చే వ్యాధులకు కెమికల్ ఆయింట్మెంట్లు రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల పైపైన ఉన్న చర్మ లక్షణాలు పోయినట్టు అనిపించినా అసలు వ్యాధి లోపలికి నెట్టబడుతుంది. అది తర్వాత ఆస్తమా, గుండె జబ్బుల వంటి తీవ్రమైన అంతర్గత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి స్థానికంగా మందులు పూయడం, వ్యాధిని అణచివేయడం ఎప్పుడూ ప్రమాదకరం. ఇక్కడి నుండి క్లినికల్ ప్రాక్టీస్లో మనకు ఎదురయ్యే ఆధునిక సవాళ్లు ఏమిటి, మరియు ఒక నిజమైన హోమియోపతి వైద్యుడికి ఉండాల్సిన అంతర్గత క్రమశిక్షణ ఏమిటో చూద్దాం. ఈ ఆధునిక కాలంలో రెపర్టరైజేషన్ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఒక మంచి టూల్, ఒక సహాయక సాధనం మాత్రమే. దాన్ని పూర్తిగా నమ్ముకుని బ్లైండ్గా మందు ఇవ్వకూడదు. రోగి యొక్క నిజమైన స్థితిని పసిగట్టడానికి అవసరమైన హ్యూమన్ అబ్జర్వేషన్ని ఏ సాఫ్ట్వేర్ కూడా భర్తీ చేయలేదు. ఆఖరి నిర్ణయం ఎప్పుడూ మనదే ఉండాలి. ఇంటర్నెట్లో దొరికే అరకొర సమాచారంతో షార్ట్కట్స్ వాడి మందులివ్వడం అస్సలు సరికాదు. ఏవో మందుల జాబితాలను చూసి గుడ్డిగా ప్రెస్క్రైబ్ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. హోమియోపతి మెటీరియా మెడికాని లోతుగా ఒక పద్ధతి ప్రకారం చదవడం మాత్రమే సరైన మార్గం. ఇంటర్నెట్ వైద్యం పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక క్రమశిక్షణగల వైద్యుడిగా మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ప్రతి రోగికి సంబంధించిన కేస్ షీట్లను పర్ఫెక్ట్గా నిర్వహించడం. రోగి చెప్పే ప్రతి లక్షణాన్ని, ఫాలోఅప్స్ను స్పష్టంగా డేట్ వైజ్ రికార్డ్ చేయాలి. ఈ రికార్డులు ఉంటేనే కదా గతంలో ఏం మందిచ్చాం, దానికి వాళ్ళు ఎలా స్పందించారో అని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయగలిగేది. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనలో ఎలాంటి అహంకారం కానీ, భయం కానీ ఉండకూడదు. ప్రశాంతమైన, భావోద్వేగాలకు తావులేని ఒక న్యూట్రల్ పరిశీలనా స్థితిని అలవర్చుకోవాలి. మన మైండ్లో శాంతి ఉంటేనే రోగి చెప్పేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ నిశ్శబ్ద పరిశీలనలోనే క్లినికల్ ప్రాక్టీస్కి కావలసిన అసలైన శక్తి దాగి ఉంది. మనం ఇందాకటి నుండి మాట్లాడుకుంటున్నదంతా ఆర్గనాన్ గురించే. ప్రాక్టీస్లో వచ్చే ఏ సవాలుకైనా సమాధానం, మార్గదర్శకత్వం అంతా ఈ ప్రాథమిక అఫారిజమ్స్లోనే ఉంది. ముఖ్యంగా అఫారిజమ్స్ 236, 153 మరియు 246 నుండి 248 వరకు. వీటిని మనం నిత్యం పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ యొక్క ముగింపుకి, సారాంశానికి చేరుకున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేమిటంటే, తొందరపడి మందులు ఇవ్వడాన్ని, కాంబినేషన్ మందులు వాడటాన్ని, పదే పదే రిపీట్ చేయడాన్ని పూర్తిగా మానుకోవాలి. సహనంతో ఉండాలి. నిశితమైన పరిశీలన మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. క్లినిక్కి రోగి వచ్చినప్పుడు కేవలం వారి వ్యాధి పేరుని చూస్తున్నామా, లేక రోగి అనే పూర్తి వ్యక్తిని గమనిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. రాబోయే ఎపిసోడ్ ఆఫరిజం రివిజన్తో మళ్ళీ కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.